దేవుణ్ణి ఆరాధించడం ఎలా? మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. లేఖనాలు ఏ విధంగా చెప్తున్నాయంటే ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననే మాటలు మనం చదువుకుంటాం. ఇక్కడ ఈ లోకంలో దేవుని కంటే మనకెవరు ఎక్కువ లేరు. నాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా, నీవు తప్ప నాకెవరు లేరు ప్రభువా అని ఎప్పుడైతే నీవు ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తావో ఆ చెప్తున్న మాటలు కూడా, ఆ పలుకుతున్న మాటలు కూడా సత్యమై ఉండాలి. అలా మన యథార్థంగా ఎప్పుడైతే ప్రభువును స్తుతించడానికి, కీర్తించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి ఇష్టపడతామో హృదయం అంతా కూడా దేవునికి ఆలోచనలతో, తలంపులతో మనం నిండి దేవుని వైపుగా మన మనసును కేంద్రీకరించి మనం చేసే ఆరాధన ఉంటుంది చూడండి, అది నిజముగా దేవుని ఆరాధించడం అంటే. అది శక్తివంతమైన ఆరాధన అంటే. పెదవులతో మనం ఆరాధిస్తే మన ఆరాధన వ్యర్థమైపోతుంది. కనుక ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధిద్దాం. దేవునికి ఆశీర్వాదాలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ.